అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురం జిల్లాలో ఆలయాలు, వైష్ణవ ఆలయాలు భక్తులతో పోటెత్తినాయి. ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. చూడొచ్చు, మనము అనంతపురం నగరంలోని పాత ఊర్లో చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. భారీ ఎత్తున ముస్తాబు చేసినటువంటి నేపథ్యం, మొత్తం అంతా రంగురంగుల దీపాలతో భారీ ఎత్తున ఈ ఆలయాన్ని ముస్తాబు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో, ఇప్పటికే భక్తులైతే మాత్రం బారులు తీరి ఇప్పటికే దర్శనం చేసుకొని కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున తర్వాత భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే వచ్చి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే చాలామంది భక్తులు దర్శనం చేసుకొని ఈ ఇంటికి ప్రయాణం అవుతున్నటువంటి నేపథ్యం. మొత్తం చాలామంది ఇప్పటికే మహిళలు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు దర్శనానికి కూడా ఇక్కడ బ్యారికేడ్స్ కట్టినటువంటి నేపథ్యంలో క్యూ లైన్స్లో కూడా మహిళలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లల్ని కానీ తీసుకొని ఈరోజు ఇక్కడ దర్శనానికి వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పండితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు అయితే మాత్రం వైష్ణవాలయాల్లో భక్తులు పోటెత్తినటువంటి నేపథ్యం. భారీ ఎత్తున ఇప్పటికే అనంతపురంలోని వైష్ణవాలయాలకు భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. చాలామంది బ్యారికేడ్లు నిర్వహించినటువంటి నేపథ్యంలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలను కూడా తీసుకుని ఇక్కడ దర్శనానికి వస్తున్నటువంటి నేపథ్యం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది పండితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బారులు తీరినటువంటి నేపథ్యం. అనంతపురంలోని పాత ఊర్లో ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయంకి సంబంధించి భక్తులు దర్శించుకోవడానికి బారులు తీరినటువంటి నేపథ్యం. ఇప్పటికే ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ పకడ్బందీ చర్యలు కూడా ఎటువంటి తొక్కిసలాటలు లేకుండా, తోచుకోకుండా బాగా బ్యారికేడ్స్ కట్టి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇక్కడ చూడవచ్చు, మహిళలు అందరూ తెల్లవారుజామున నుంచే ఇక్కడ బ్యారికేడ్స్లో బారులు తీరినటువంటి నేపథ్యం. మరి ఈ భక్తులు ఏం చెప్తారు? అసలు ఇంత ఉదయాన్నే వచ్చి చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామునే ఈ స్వామిని ఏదైతే ఉందో చెన్నకేశవ స్వామిని వైష్ణవ ఆలయంలో దర్శించుకోవడానికి వచ్చినటువంటి నేపథ్యం. కాబట్టి మహిళలు, వృద్ధులు ఏం చెప్తారో ఆలయ ప్రధాన అర్చకులు వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలు అయితే ఇప్పటికే బారులు తీరినటువంటి నేపథ్యం. చిన్నపిల్లల్ని సైతం తీసుకువచ్చి ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే తెల్లవారుజామునే చలికి సైతం లెక్క చేయకుండా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి మహిళలు ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈరోజు ఏంటి విశేషం? ఎలా ఉంది ఇక్కడ? ఏకాదశి ముక్కు అనేసి వచ్చినాం. దర్శనం పొద్దున ఆయుర్జాము దర్శనం చేసుకుంటే మంచిదని వచ్చినాము. దర్శనం అనేది బాగుంది, అరేంజ్మెంట్స్ బాగుంది, భక్తులకైతే ఏ ఇబ్బంది లేదు. బాగా దర్శనం చేసుకొని బాగా వచ్చినాము. మేము 3:30కి వచ్చినాము. హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. ముందైతే చాలా టైం పట్టేది, ఇప్పుడు అంత టైం ఏం పట్టలే. అరేంజ్మెంట్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. ఎలా జరిగింది మేడం ఈరోజు వైకుంఠ ఏకాదశి? మీరు ఎన్ని గంటలకు వచ్చారు దర్శనం? మేము 3:30కి వచ్చాము. బాగా జరిగింది, హాఫ్ అన్ అవర్ కానీ బాగా అయిపోయింది. ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నారు, బాగుంది. వైకుంఠ ఏకాదశి బాగా జరిగింది. మంచిదని ఈరోజు ఉదయం దర్శించుకుంటే మంచిదని 3:30కే వచ్చినాము. బాగా జరిగింది, హాఫ్ అన్ అవర్ అనే అయిపోయింది. 3:30కి వచ్చినాము, తొందరగా వచ్చేసినాము. సార్ ఈరోజు ఏంటి సార్ ముఖ్య విశేషం ఏంటి? దర్శనం ఎట్లా? దర్శనం బాగుంది సార్, బాగా సౌకర్యం బాగా చేసినారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాగా చేసినారు గవర్నమెంట్, బాగుంది. ఎలా ఉంది ఈరోజు? ప్రధానంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ప్రత్యేకమైన రోజు. ముఖద్వారము ఈరోజు, వైకుంఠ ద్వారం ఈరోజు తీసేది. ఎక్కడ, ఏ ఆలయంకి వచ్చి? చెన్నకేశ్వరం గుడి, చెన్నకేశ్వరం పూర్వం గుడి. మంచిదా ఈరోజు? చాలా మంచిది సార్. ఈరోజు ఏంటి ప్రధానంగా విశేషం ఏంటి? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? దర్శనం ఎలా ఉంది? 3:40కి వచ్చాము. దర్శనం అయితే బాగుంది, ఏర్పాట్లన్నీ బాగున్నాయి సార్. అంటే ఇక్కడ ఈరోజు ఉదయం దర్శించుకుంటే మంచిది. మంచిది, వైకుంఠ ఏకాదశి కదా. ఏంటి మా ఈరోజు విశేషం ఏంటి? వైకుంఠ ఏకాదశి సార్, గోవింద స్వామిని దర్శించుకుంటే మంచిది.
అందుకని మార్నింగే దర్శించుకుంటే మంచిదని వచ్చినాము. ఎక్కడికి వచ్చారు? ఏర్పాట్లు చెన్నకేశ్వర స్వామి గుడికి పాతూరు ఓల్డ్ టౌన్లో బాగా ఉన్నాయి. సెక్యూరిటీ కూడా బాగుంది. సార్ ఏంటి సార్ విశేషము? దర్శనం ఎలా? దర్శనం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైంది. ఇక్కడ నేను ప్రతి వైకుంఠ ఏకాదశికి నేను ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా భక్తులకు ఒత్తిడి లేకుండా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసు వారు కూడా మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఈ టయానికి ఇంతమంది భక్తులు దర్శనం చేసి పంపిస్తున్నారంటే నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమో వెంకటేశాయ. ఒక్కసారి నేను చెప్పడం ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైష్ణవ దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మన తిరుపతిలో ఇక్కడే ఇంత జాగ్రత్తలు తీసుకుంటే తిరుపతిలో అసలు జాగ్రత్తలు తీసుకోకపోవడానికి కారణం అనేది అక్కడ అధికారుల్లో నిజంగా భయభక్తులు లేవు. కాబట్టి నేనేం చెబుతున్నానంటే ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని వస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయే బాధ్యత ప్రభుత్వానికి, అధికారులది, అటువైపు గుడి యాజమాన్యాన్ని ఉంటుంది. కాబట్టి తెలియజేసుకుంటూ ప్రతి భక్తుడికి దర్శనం కలగాలి, అందరూ బాగుండాలి. ఓం నమో వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు ఎలా? సంవత్సరం మాదిరి ఈసారి కూడా పాతూరు చెన్నకేశ్వర టెంపుల్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా క్యూ లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ క్యూ లైన్లలో జనాలని కట్ ఆఫ్స్ పెట్టాము. తాళ్ళు కట్టి ఈ తోపులాట జరగకుండా ప్రతి లైన్లో ఒక 2 కానిస్టేబుల్ పోస్ట్ చేసినాము. అలాగే తాడు కట్టినాము. అంటే ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి అట్లా దగ్గర ఒక 50 మంది భక్తుల్ని ఒక గుంపుగా తరలిస్తాను. షిఫ్ట్ వైజ్గా. ఎందుకంటే ఏదైనా తోచుకొని తొక్కిసలాట జరగకుండా ప్రివెంట్ చేస్తున్నాము ఈసారి. అదేవిధంగా దర్శనం కూడా కొద్దిగా స్పీడ్గా ఎక్కువ వెయిట్ చేయనీయకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు ఏర్పాటు చేయించాము. ఇక్కడ గుడి టెంపుల్ పూజారులు అయితేనేమి, ఈవో గారు అయితేనేమి, ఇంకా మిగతా టెంపుల్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా బాగా ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. మా బందోబస్తు పరంగా మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము పకడ్బందీగా బందోబస్తుని 2 షిఫ్ట్స్ వైజ్గా పెట్టుకొని బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు 7 గంటలకు ఒక షిఫ్ట్ దిగుతారు, మరి 7 గంటలకు ఇంకో షిఫ్ట్ డ్యూటీకి ఎక్కుతారు. ఆ విధంగా మొత్తం ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ఈ చెన్నకేశ్వర టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్నాము. ఏదన్నా భక్తులకి అసౌకర్యం కలిగిస్తే అట్లా ఏదైనా మాకు అనిపిస్తే ఇమీడియట్గా మేము ఆ చర్యల దిశగా మేము చేపడతామని చెప్పి చెప్తున్నాం. ప్రధాన విశేషం ఏంటి? భక్తులు ఏ టైం నుంచి వస్తున్నారు? పూర్వము మధుకైటబులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తూ తపస్సు అయిన తర్వాత ఆ తపోశక్తి వలన వరాలు పొంది ఆ వరగర్వంతో ఈ యొక్క భూమండలంలో ఎన్నో హింసలు గురి చేస్తూ ఉంటే ప్రజలను, ఆ దేవతలను, ఋషులను, వీళ్ళందరినీ అప్పుడు వాళ్ళని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అవతారం ఎత్తి, చెన్నకేశ్వర అవతారం ఎత్తి ఇట్లా వచ్చి సంహరించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మహావిష్ణువు యొక్క చేతిలో వాళ్ళు సంహరించబడినాడో అప్పుడు వైరులు కూడా వైకుంఠం పోతారు కాబట్టి వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పటికి ఆయన కరుణారసంతో శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణుడు మీకు ఏం వరం కావాలో కోరుకున్నారు. అనిన తర్వాత ఆ మధుకైటబులు అనే రాక్షసులు స్వామి మాకేం వద్దు, ఏ కోరికలు లేవు అన్నారు. వాళ్ళు అంటే వైకుంఠం పోయిన తర్వాత ఏ కోరికే ఉండదన్నమాట. అయినా కాకుండా ఏదోటి కోరుకోమని చెప్తారు. అప్పుడు మాలాంటి దుర్మార్గులు ఎవరైనా కానీ ఈ కలి యొక్క ప్రభావంతో విడిపబడతారు. వచ్చేటువంటి 2-3 యుగాలలో, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో ఏ యుగంలో అయినా కూడా వాళ్ళని ఏదో మార్గం గుండా మీ వైకుంఠాన్ని రప్పించుకునేట్లుగా చేయి స్వామి అంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ యొక్క ఉత్తర ద్వారం అనేది కల్పించాడు వైకుంఠంలో, వైకుంఠంలో. అప్పటికి అందరూ వైకుంఠం పోలేరు కాబట్టి ఈ యొక్క ఏకాదశి రోజు ఈ యొక్క వైకుంఠ దర్శనం అనేది ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠం పోయినటువంటి ఇది శక్తి వస్తుంది, అంతటికి ఫలితం ఉంటుందని చెప్పేసి అప్పటికి పురాణాలు చెప్పబడింది ఈ విధంగా.
ఇది అనంతపూర్లోని పాత ఊర్లో చెన్నకేశవ స్వామి ఆలయం ప్రత్యేకత. చూడవచ్చు స్వామిని కూడా భారీ ఎత్తున, ఎందుకంటే అలంకరించినటువంటి నేపథ్యం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున ఈరోజు దర్శించుకుంటే చాలా మంచిది అని, అందులో పుణ్య ఫలం దక్కుతుంది అని కూడా ఆలయ పూజారి కూడా చెప్పినటువంటి నేపథ్యం. భక్తులు అయితే మాత్రం తెల్లవారుజాము నుంచే 2 నుంచి 3 గంటల నుంచి ఏకంగా క్యూ లైన్లో ఉంటూ దర్శించుకుంటున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఒక అర్ధగంట లోపే ఇక్కడ దర్శించుకొని మేము బయటకు వస్తున్నామని చాలామంది భక్తులు కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తెల్లవారుజామున చలిని సైతం లెక్క చేయకుండా ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా అనంతపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయం స్వామివారు ఉత్తర దిక్కుగా ముఖంతో ఉంటారు. అయితే ఇక్కడ ఆలయం ప్రధాన ద్వారం అయితే తూర్పు దిశగా ఎంటర్ అవుతారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇది కూడా చాలా ప్రత్యేకత కూడుకున్నది. అందులో పూర్వం ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. ఈ ఆలయంలో చెన్నకేశవ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది, చాలా వారికి శుభప్రదం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది భక్తులు ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.